హలో ఆల్, ఈ రోజైతే ఒక రెసిపీ చూసేద్దాం ఎలా చేసేయాలో. అదేంటో కాదు, పన్నీర్ కర్రీ. దానికోసం 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ముక్కలను అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోస్ ని తీసుకొని వాటిని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అయితే దీనికి కావాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ పన్నీర్ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా దినుసులు కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొన్నవి ప్యాకెట్స్లోవి కాకుండా మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుంది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త వేగనిచ్చాక దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పెరుగుని కలుపుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పెరుగు పుల్లగా ఉంటే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీని థిక్నెస్ కూడా పెరగడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇక లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనే టైంలో ధనియా పౌడర్, కొత్తిమీరని చల్లుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మరగనించుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయినట్టే.